Hello friends, welcome back to my channel. Friends, HAL, Hindustan Aeronautics Limited, ఇది హైదరాబాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ లో మీకు అప్రెంటిస్ గా పోస్టులు అయితే వచ్చాయి. ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఇన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్. సో ఇందులో అయితే మనకి ఐటీఐ మీద మనకి కొన్ని పోస్టులు అయితే వచ్చాయి. సో ఇవి 195 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ వెబ్సైట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇక్కడ మీరు కెరీర్ సెక్షన్ లోకి వెళితే ఇక్కడ కెరీర్ సెక్షన్ లో మనకి కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. మీరు కెరీర్ లో చూడాలంటే ఫస్ట్ కెరీర్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది విండో. దీన్ని ఓకే చేసి ఇక్కడ కిందకి ఇలా రాగానే మనకి ఇక్కడ ఏవనస్ డివిజన్ హైదరాబాద్ అని చూసారా. ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. సో మీరు దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ డివిజన్ ఏ డివిజన్ లో మనం ఇక్కడ ఎక్కడ డివిజన్ అంటే హైదరాబాదు. జాబ్ పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చారు. టోటల్ గా వచ్చేసి మనకి పీడిఎఫ్ లో అయితే దీని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మనకి పీడిఎఫ్ ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్ గా చూస్తే ఐటీఐ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది. సో ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది చూద్దాం. అంటే అప్రెంటిస్షిప్ చేస్తూ కూడా మనకి స్టైఫండ్ అనేది ఇస్తారు. చాలా మందికి ఐటీఐ పీపుల్ కి అయితే తెలుసు. సో ఇక్కడ ఇచ్చారు హాల్ హైదరాబాద్ 2025-26కి దిస్ ప్రోగ్రామ్ ఈజ్ డిజైన్ టు ప్రొవైడ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అని. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 55 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిట్టర్ 45 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 10 ఉన్నాయి. మెకానిస్ట్ 10 ఉన్నాయి. టర్నర్ 6 ఉన్నాయి. వెల్డర్ 3, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ 2 ఉన్నాయి. సిఓపిఏ 50 ఉన్నాయి. ప్లంబరు 2 ఉన్నాయి. పెయింటర్ 6 ఉన్నాయి. డీజిల్ మెకానిక్ 1 ఉంది. మోటార్ వెహికల్ మెకానిక్ 1 ఉంది. డ్రాఫ్ట్స్మెన్ సివిల్ లో 2 ఉన్నాయి. డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ లో 2 ఉన్నాయి. మొత్తం టోటల్ గా 195 ఉన్నాయి. అయితే దీనికి పాస్డ్ ఐటీఐ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్, అంటే ఈ ట్రేడ్ లో మనం చేసి ఉండాలి. సో ఎలిజిబిలిటీ ఫర్ ఎక్స్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్, ద క్యాండిడేట్ మస్ట్ బి ఐటీఐ పాస్డ్. అది ఇక స్టైపెండ్ వచ్చేసి యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఇవ్వబడుతుందని ఇచ్చారు. అంటే ఇక్కడ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ప్రకారం ఇస్తాం అని అంటున్నారు. ఇక రిజర్వేషన్స్ అనేది కామన్ గా ఉంటాయి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్ అన్ని కామన్ గా ఉంటాయి. ఇక హౌ టు అప్లై అంటున్నారు. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ మీట్ ద నోటిఫైడ్ క్రైటీరియా మే వాక్ ఇన్ యాజ్ పర్ ద షెడ్యూల్ మెన్షన్ బిలో. ఇది డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇది 26th మే ఉంది, 27th మే ఉంది, 28th మే ఉంది. అయితే ఏ ట్రేడ్ వాళ్ళకి ఎప్పుడు ఉన్నది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 9 AM నుంచి ఈ ట్రేడ్ వాళ్ళకు ఉంటుంది, 1 PM కి ఈ ట్రేడ్ వాళ్ళకు ఉంటుంది. ఇలా మీరు ఈ డేట్స్ అండ్ స్లాట్స్ చూసుకొని టైమింగ్ చూసుకొని డైరెక్ట్ అటెండ్ అవ్వడమే. అయితే ఏమేమి తీసుకెళ్ళాలి? వాక్ ఇన్ వెన్యూ అడ్రస్ ఎక్కడ? ఉత్సవ్ సదాన్ ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్స్ డివిజన్, బాలానగర్ హైదరాబాద్. సో బాలానగర్ హైదరాబాద్ డైరెక్ట్ వెళ్ళిపోవడమే మనం. డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఏముంటుందంటే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అది ఆధార్, 10th క్లాస్, ఐటీఐ మార్క్ షీట్, ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, రిజర్వేషన్, కమ్యూనిటీ, క్యాస్ట్ సర్టిఫికేట్. తర్వాత డాక్యుమెంటేషన్ ఫర్ సబ్మిషన్ లో ఫోటో కాపీ, జిరాక్స్ కాపీ, ఆల్ అబోవ్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ. నెక్స్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ మీకు ఈ కాపీ అనేది ఇక్కడ దొరుకుతుంది. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం రిజిస్ట్రేషన్ ఇక్కడ నుంచి చేసుకోవాలి. మనం ఈ దీంట్లోకి వెళ్ళి ఈ సైట్ లోకి వెళ్ళి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, సెలెక్షన్ ఈజ్ బేస్డ్ ఓన్లీ ఆన్ మార్క్స్ సెక్యూర్డ్ 10th క్లాస్ 70% చూస్తారు. ఐటీఐ వచ్చి 30% వెయిటేజ్ చూస్తారు. దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఉండదు, ఏముండదు. ఇదే డైరెక్ట్ చూస్తారు, దాన్ని బట్టే మీకు ఇస్తారు.
సో పర్సంటేజ్ ఉందా లేదు చూసుకోండి ఒకసారి. సో ఈ వెబ్సైట్ లో ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇది అప్రెంటిస్షిప్ ఇండియా government.in. అక్కడ రిజిస్ట్రేషన్ ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ తీసుకొని కంపల్సరీ మీరు అది అక్కడ ఆ పేపర్ కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, అప్రెంటిస్షిప్ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న కాపీని కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఈ సైట్కి వెళ్ళి దీని మీద మీరు గూగుల్లోకి వెళ్ళి దీని టైటిల్ ఏముంది, apprenticeshipindia.gov. ఈ సైట్లోకి వెళితే చూడండి, ఈ సైట్ ఉంది కదా, ఈ సైట్లోకి వెళ్ళి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఫస్ట్. సో ఇలా వస్తుంది సైటు. ఓకే చేసేస్తాం. ఇక్కడ లాగిన్ లేదా రిజిస్టర్, ఫస్ట్ రిజిస్టర్. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే లాగిన్ అవ్వడం, లేదంటే రిజిస్టర్ చేసుకోవాలి. సో క్యాండిడేట్ ఇలా చేయగానే ఇక్కడ ఏమవుతుందంటే మీకు లాగిన్ అండ్ రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. ఐటీ స్టూడెంట్ కాబట్టి మనం, అంటే మీరు ఐటీ స్టూడెంట్ వాళ్ళు కాబట్టి మీ మొబైల్ నెంబరు, తర్వాత ఐటీ స్టూడెంట్ టిక్ పెట్టండి, మీ ఎంటర్ రోల్ నెంబర్ ఇచ్చేసేయండి, డైరెక్ట్ మీ డీటెయిల్ వచ్చేస్తాయి. ఒకవేళ లేదనుకుంటే ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా రిజిస్టర్ చేసుకుని తర్వాత ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న కాపీని ఇక్కడ మీరు తీసుకొని వెళ్ళాలి. సో కంపల్సరీ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ ద జూలై 10వ తారీఖు వల్ల మీకు అన్ని తెలిసిపోతుంది అన్నమాట. అప్పుడే జాయినింగ్ అయిపోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇది. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవ్వడమే. సో మనకి అప్రెంటిస్షిప్ లో స్టైఫండ్ ఇస్తారు, అలాగే అప్రెంటిస్షిప్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఐటీ స్టూడెంట్స్ ఉంటారో ఇమీడియట్లీ జాయిన్ అవ్వండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, లేదంటే ఇక్కడ మీరు ఈ PDF లో కూడా చాలా చోట్ల ఉంటుంది ఈ సైట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ అప్రెంటిస్షిప్ జాబ్స్ కోసం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.